హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తొషిబా టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఇది 55 ఇంచెస్ టీవీ, క్వాంటమ్ డాట్ 4K టీవీ ఇది. సో ఇలా మనకి యూఏ వచ్చేసి గూగుల్ టీవీ ఉంటుంది, దాంతోపాటు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇది ఫుల్ అరే లోకల్ డిమింగ్ తోటి వస్తుంది. క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటుందని చెప్తున్నారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ చూడడానికి కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు రెగ్జా పవర్ ఆడియో ప్రో ఉంది. ఆటోలో లేటెన్సీ మోడ్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి డిజైన్డ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. బాక్స్ చూడండి, చాలా సెక్యూర్ ప్యాకేజింగ్లో అయితే ఉంది. పైన కూడా మనకు ఇక్కడ ప్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. ఈ ప్లాస్టర్ని కూడా ఇలా రిమూవ్ చేసేద్దాం. మరి దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే పైవైపు చూడండి, మనకు ఇక్కడ స్టాండ్, దాంతోపాటే వాల్ మౌంట్, వీటన్నిటిని ఇక్కడ పైవైపే ప్రొవైడ్ చేసేసారు. సో వీటన్నిటిని మనం సైడ్కి ఉంచేద్దాం. మరి దీని ప్యాకేజింగ్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ప్యాకేజింగ్లో అయితే దీన్ని వీళ్ళు ప్యాక్ చేశారు. జనరల్గా మనకు చాలా టీవీస్లలో బ్యాక్ సైడ్ ఇటువంటి ప్రొటెక్షన్ రాదు, కాకపోతే దీనిలో వీళ్ళు ఇది డ్యామేజ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి దీని లోపల వైపు మనకు టీవీని ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో నుంచి మనము టీవీని బయటికి తీసి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. మరి దీని లోపల ఇంకొక కవర్ని ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ని ఓపెన్ చేసినట్టయితే దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక పవర్ కార్డ్, దాంతోపాటే ఒక ఏవీ కేబుల్, తర్వాత బ్యాటరీస్, దాంతోపాటే స్క్రూస్, నెక్స్ట్ తొషిబాకి సంబంధించిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీనికి సంబంధించిన రిమోట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్యూయల్ కలర్లో కనిపించే రిమోట్ అయితే కనిపిస్తుంది. సో దీని సైడ్లో కూడా మనకు ప్యాకేజింగ్ కోసం ఇది పెట్టారు. సో మరి బాక్స్లో నుంచి టీవీని ఇలా తీసి పైన పెట్టేద్దాం. దీని చుట్టూ కూడా మనకు కవర్ ఉంది. ఈ కవర్ని కూడా రిమూవ్ చేసేసి దీనికి వచ్చిన ఈ స్టాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండ్స్ని బిగించేసేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇది టీవీకి సంబంధించిన స్టాండ్స్. సో ఈ స్టాండ్స్ గురించి మాట్లాడినట్టయితే చూడొచ్చు మీరు, మెటల్ స్టాండ్స్ ఇవి చాలా సాలిడ్ ఉన్నాయి. మరి ఇవి కింది వైపు నుంచి జారిపోకుండా ఉండడానికి ఇక్కడ మంచి గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేశారు. మరి స్టాండ్ గురించి మాట్లాడినట్టయితే అనోడైజ్డ్ మెటల్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీని చుట్టూ మనకు కొన్ని కవర్స్ ఉన్నాయి. ఈ కవర్స్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ మనకు స్టిక్కర్ ఇచ్చారు కదా, ఇది తీస్తూ ఉంటే ఆ కవర్స్ అనేవి మొత్తం వచ్చేస్తూ ఉంటాయి మనకు. ఫ్రెండ్స్, మరి టీవీకి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ సబ్ ఊఫర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ మనకు మొత్తం ఈ గ్రిల్స్ ఏవైతే ఉంటాయో స్పీకర్ గ్రిల్స్ అవి చూడడానికి కనిపిస్తున్నాయి. ఇటువైపు గురించి మాట్లాడినట్టయితే ఒక ల్యాన్ పోర్ట్తో పాటు డిజిటల్ ఇన్ ఆడియో అవుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి టీవీకి ఇటు సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ యాంటీనా పోర్ట్తో పాటు హెచ్డిఎంఐకి సంబంధించిన 3 పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ మనకు ఏవిఐ ఇన్, హెడ్ ఫోన్ జాక్ పెట్టుకోవడానికి పోర్ట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు యూఎస్బీకి సంబంధించిన 2 పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మరి పవర్ కార్డ్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక పోర్ట్ ప్రొవైడ్ చేశారు చూసారా. సో ఈ పోర్ట్లో మనం ఈ పవర్ కార్డ్ని కనెక్ట్ చేసేసి మనం టీవీని కనెక్ట్ చేసేసి ఆన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, టీవీ ఆన్ అయిపోయింది. తొషిబా అని చెప్పేసి మీరు బూట్ అవ్వడం గమనించవచ్చు. మరి ఇక్కడ బూటింగ్ యానిమేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. గూగుల్ టీవీతో రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి సెటప్ ప్రాసెస్ మొత్తం మనము చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇవి నేను ప్రెస్ చేసిన వెంటనే మనకు టీవీ కూడా బూట్ అయిపోయింది. సో మీరు టీవీ ఆన్ అయిన వెంటనే దీని యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ చూడొచ్చు. వావ్, చాలా ఎక్సలెంట్గా అయితే కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఈ గూగుల్ టీవీలో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే అన్నీ మనకు సార్టెడ్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మూవీస్ కావాలంటే మూవీస్, తర్వాత టీవీ షోస్, తర్వాత యాప్స్, ఇవన్నీ మనకు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. దాంతోపాటు ఇక్కడ మనకు కింది వైపుకి వెళ్ళినట్టయితే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయాలన్నా, తర్వాత యూట్యూబ్, జియో సినిమా కూడా దీనిలోనే ఉంది, హాట్స్టార్, ప్రైమ్, వూట్, ఇవన్నీ ఓటీటీకి సంబంధించిన యాప్స్ అనేవి అన్నీ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు కొంచెం కిందికి వచ్చినట్టయితే ఇవన్నీ మనకు కేటగిరీ వైజ్గా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే దీని ఓఎస్, తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించేస్తాయి. ఇక్కడ మనకు అబౌట్ సెక్షన్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ 11 తోటి అయితే రావడం మనం గమనించవచ్చు. సో ఆల్మోస్ట్ ఇక లేటెస్ట్ ఓఎస్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకు టీవీలో హ్యాండ్స్ ఫ్రీ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను రిమోట్ అవసరం లేకుండానే ఓకే గూగుల్ ఓపెన్ యూట్యూబ్, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తున్నాను. సో మీరు దీని యొక్క పిక్చర్ క్లారిటీ చూడవచ్చు. నాకు ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా సూపర్గా అనిపించింది. అన్నీ చాలా క్లారిటీగా అయితే కనిపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి టీవీ గురించి మాట్లాడినట్టయితే క్వాంటమ్ డాట్ కలర్ టెక్నాలజీని యూజ్ చేసేస్తారు. దాని కారణంగా మనకు వైట్ కలర్ గార్మెంట్ చూడడానికి కనిపిస్తుంది. కలర్ రేంజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మరి ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్యురేట్ అండ్ వివిడ్ కలర్స్ రిప్రజెంటేషన్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. బ్రైట్నెస్ అయినా, కాంట్రాస్ట్ అయినా అన్నీ మనకు చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. అంతేకాకుండా
ఇది మనకు దీనిలో ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దాని కారణంగా కూడా మనకు ఇమర్సివ్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి దీని కారణంగానే మనకు డీపర్ బ్లాక్స్ అండ్ బ్రైటర్ వైట్స్ చూడడానికి కనిపిస్తున్నాయి చూడండి ఈ ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ కారణంగా. అంతేకాకుండా దీనిలో మనకు రెగ్జా ఇంజన్ 4K Pro ఉంటుంది. దాని కారణంగా కూడా మీరు చూడండి ఈ దీనిలో ఉండే ఈ మెషిన్ లెర్నింగ్ అయినా కానివ్వండి, లేకపోతే వీళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ ఆధారంగా మనకు ఈ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ మనకు పిక్చర్స్ అనేవి సీన్స్ అనేవి ప్రజెంట్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు చూడొచ్చు. అంతేకాకుండా ఇదే టీవీలో మనకు డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ చూడడానికి కనిపిస్తుంది. సో మరి ఈ డాల్బీ విజన్ చూసినట్టయితే మీకు కలర్స్ అనేవి చూడండి ఎంత సూపర్ కనిపిస్తున్నాయి. ఆ షాడోస్ అయినా కానివ్వండి, లేకపోతే దాంట్లో ఉండే బ్లాక్స్ అయినా కానివ్వండి, పిక్చర్ క్లారిటీ అయినా కానివ్వండి, సో అన్నీ చాలా మనకు సూపర్ కనిపించేస్తున్నాయి. సో మరి దీనిలో మనకు అల్ట్రా వివిడ్ పిక్చర్ మనకు చూడడానికి కనిపిస్తుంది. సో దాంతోపాటే ఇక్కడ మనకు HDR10+ సపోర్ట్ కూడా ఇచ్చిన కారణంగా ఇంతకుముందు మనకు బ్రైటర్గా ఉండే ఏరియాస్ అయినా కానివ్వండి, లేకపోతే డార్కర్గా ఉండే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు చాలా క్లియర్ కట్ కనిపించేస్తున్నాయి. ఎయిర్ పిక్చర్ ఆప్టిమైజర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ప్రతి ఫ్రేమ్ కూడా మనకు ప్రతి సీన్ కూడా చాలా ప్రాపర్గా అయితే కనిపించేస్తుంది. ఇక మనకు సూపర్ కాంట్రాస్ట్ బూస్టర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా పిక్చర్లో మనకు కాంట్రాస్ట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా సూపర్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు దీనిలో మనకు రెగ్జా పవర్ ఆడియో ప్రో కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు మనకు పవర్ బేస్ ఊఫర్ని అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసిన కారణంగా సౌండ్ కూడా మనకు చాలా బాగా వస్తుంది. 2.1 ఛానల్ బిల్ట్-ఇన్ బజూకా ఊఫర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేస్తారు. దాని కారణంగా మనకు ఈ బేస్ అయినా కానివ్వండి, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి, అన్నీ మనకు బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా అయితే వినిపించేస్తున్నాయి. నెక్స్ట్ నాకు దీనిలో బాగా నచ్చింది ఏంటి అంటే ఫార్ ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ అని చెప్పేసుకోవచ్చు. సో దీంతో మనకు రిమోట్ అవసరం లేకుండానే మన వాయిస్ తోటి మనం యూట్యూబ్ని ఓపెన్ చేయడమైనా కానివ్వండి, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయడమైనా కానివ్వండి చేసుకోవచ్చు. దీంతోపాటు దీనిలో మనకు గేమ్ మోడ్ ఉంటుంది. దానిలో మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా ఆటో లో లేటెన్సీ ఫీచర్ని అయితే దీనిలో ప్రొవైడ్ చేసిన కారణంగా మనం గేమ్ ప్లే చేసేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా ఈజీగా అయితే మనం గేమ్ని ప్లే చేయవచ్చు. మోషన్ బ్లర్ లాంటివి ఉండడం లేకుండా మనకు చాలా ఈజీగా గేమ్ ప్లే చేయడానికి అయితే ఈ టీవీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటే మనకు యాపిల్ ఎయిర్ప్లే 2 ఉంటుంది చూసారా, దానికి కూడా మీది సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు ఐకేర్ బ్లూ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దాని కారణంగా ఏం జరుగుద్ది అంటే మనకు టీవీ నుంచి వచ్చే ఈ బ్లూ లైట్ అయినా కానివ్వండి, ఫ్లిక్కరింగ్ పిక్చర్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఉండకుండా మన కళ్ళకు ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా ఇది మన కళ్ళను రక్షిస్తుంది. ఇక మన కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే బ్లూటూత్ ఆడియో డ్యూయల్ బ్యాండ్ అంటే 2.4 GHz 5 GHz లాంటి వాటిని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, టీవీ యొక్క పిక్చర్ క్లారిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి కలర్ అనేది మనకు చాలా ప్రాపర్గా కనిపిస్తుంది. వైట్స్ అయినా కానివ్వండి, బ్లాక్స్ అయినా కానివ్వండి, మనకు చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటే ఇక్కడ మనకు ఈ హ్యాండ్స్ ఫ్రీ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటే ఈ రిమోట్ కలర్ కూడా మనకు డ్యూయల్ టోన్లో చూడడానికి కనిపిస్తుంది. ప్రతి ఒక్క యాప్ని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అయినా, తర్వాత నెట్ఫ్లిక్స్ అయినా, ప్రైమ్ అయినా. సో ఫైనల్ చెప్పాల్సుకునేది ఏంటి అంటే ఎవరైతే మంచి బ్రైట్నెస్ ఉండే టీవీ అనేది చాలా తక్కువ ప్రైజింగ్ సెగ్మెంట్లో కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ టీవీ అనేది డెఫినెట్గా నచ్చుద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.